లైఫ్ మిమ్మల్ని అదే చేయమని చెప్పుద్ది. మీరు వెస్టేజ్కి ఇంపార్టెంట్ అవ్వండి, వెస్టేజ్ చేయమని చెప్పుద్ది. వెస్టేజ్ వదిలేసి జాబ్కి ఇంపార్టెంట్ అవ్వండి, జాబే చేయమని చెప్పుద్ది. మీకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్నే చేయమని చెప్పుద్ది లైఫ్. మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ వెస్టేజ్కి ఇవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇంపార్టెన్స్లోనే కాకుండా దానికి డిసైడ్ ఎట్టి పరిస్థితులు కొట్టారు. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 2021 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ పర్ మంత్ 10 lakhs. నేను డిసైడ్ అయిపోయా. మరి మీరు కూడా 2021 డిసెంబర్ కల్లా 2 lakhs డిసైడా? ఆలోచిస్తున్నారా? డిసైడ్. వీడియో వినండి, ఆడియో పెట్టుకోండి. 2021 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ 10 lakhs. మీరున్నా లేకపోయినా. సో మీరుంటే నాతో పాటు మీకు కూడా పర్ మంత్ 2 lakhs 3 lakhs ఇప్పించే బాధ్యత ఎంటైర్ మీ అప్లైన్ అందరూ కూడా తీసుకుంటారు. మిత్రులారా, దయచేసి వెస్టేజ్లో డిసైడ్ అవ్వండి పని చేయడానికి. నెక్స్ట్, యూ షుడ్ బి 100% టు వర్క్ ఇన్ వెస్టేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్లో మీరు పని చేయాలంటే 100% వెస్టేజ్ని నమ్మాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది. మనందరం కూడా ఫ్లైట్లో ఫారెన్ టూర్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఫారెన్ టూర్. ఈలోపు అక్కడ పైలట్ ఏంటో ఆలోచిస్తున్నాడు పైలట్. ఏంటి? ఈలోపు అక్కడ ఉన్నటువంటి కో-హోస్టర్ అడుగుతుంది, ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారంటే, ఏం లేదు సార్. ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారు ఏంటి? ఏం లేదు సార్. చెప్పండి సార్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఏం లేదబ్బా, నాకు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ పైలట్ నడపడంలో 20 years ఎక్స్పీరియన్స్. బట్ ఎప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఒకటి ఇంజిన్లోంచి వస్తుంది అన్నాడు. ఏం సౌండ్? ట్రర్ అని ఒక సౌండ్ వస్తుంది అన్నాడు. ఏమైనా ఇబ్బంది సార్? 99.99% నో డౌట్. బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఏదో తేడాగా ఉంది అన్నాడు. తర్వాత మళ్ళీ పని చేసుకుంటారు. ఈలోపు మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లం? అదే ఆలోచిస్తున్నాను, ఏదో ట్రుర్మని సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది? కోస్టర్ అడుగుతుంది. ఏం లేదు సార్ అంతా బాగుంది, 99.9% బాగుంది. బట్ ఏదో సౌండ్ వస్తుంది, కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు. అదే పైలట్, ఈ మాటలు మీరు అన్నారు, మీరు కూర్చున్నా మీరున్నారు. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ నిజం చెప్పండి సార్, నేనైతే దిగేస్తా. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా? మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా, ఫ్లైట్ తేడాగా ఉంది కదా, మీరు దిగేస్తారా ఉంటారా? 100%. చూడండి, మనుషుల యొక్క ఆలోచన చూడండి. అరే బాబు, ఆ పైలట్ 18 years 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు, 99.99% పక్కా అని చెప్పాడు. ఆ మాటలు మర్చిపోయి జస్ట్ 1% ట్రర్ అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తామన్నారే, ఇది నమ్మడమా సార్? అరే బాబు, నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేజ్లో కనపడుతున్నారు. కానీ ఎదురుగా 2,10,00,000 మంది మేమున్నాం. మమ్మల్ని చూడవయ్యా నువ్వు, మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు? నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో ఫెయిల్ అయిన చూడొద్దు. బయట నువ్వు ఒక్కడినో ఇద్దరినో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు. నన్ను చూడు, 5 లక్షలు నాకు వస్తుంది, నన్ను చూసేందుకు. విజయరాజుకి 13 లక్షలు వస్తుంది, విజయరాజు గారిని చూడు. ఆడెవడో బయట పని చేయడం చేతగాడిని చూసి ఆగిపోతానంటావు ఏంటి? ఆడెవడో పని చేయడం చేతగాడిని చూసి ఆగిపోతుంది. నన్ను చూడు, 5 లక్షలు. వీళ్ళందరం చూడండి, 5, 7, 8, 9, 10, 10 లక్షలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాం. మమ్మల్ని చూసి ఎదగండి అయ్యా, మమ్మల్ని చూసి ఎదగండి, నమ్మండి. వెస్టేజ్ని 100% ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా, వెస్టేజ్ చేయగలనా లేదా అని చెప్పి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. 100% చెప్తున్నా. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు.